మాట్లాడిండ్రు. గిరిజ గారు, తర్వాత పిఓడబ్ల్యూ కృష్ణవేణి, పద్మ గారు. తర్వాత నా గురించి మీకేం తెలవకున్నా ఒక పరిచయ వాక్యాలు నా గురించి ఆత్మీయంగా వినిపించిన సబియా భాను గారికి, మీ అందరికీ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసిండ్రు, నిజానికి ఇది శ్రామిక మహిళా దినోత్సవం, ఉత్తమ మహిళా దినోత్సవం కాదు. ఏ మహిళా దినోత్సవం? మహిళా దినోత్సవం అంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఏ మహిళా దినోత్సవం? శ్రామిక మహిళా దినోత్సవం. చాలా కరెక్ట్గా, చాలా అవగాహనతోని టీపీటీఎఫ్ వాళ్ళు శ్రామిక మహిళా దినోత్సవం అనే ఒక గొప్ప చైతన్యంగా పెట్టడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ పోస్టర్ చూడండి. మామూలు ఏ అవగాహన లేని వాళ్ళు, సామాజికంగా బాధ్యత లేని వాళ్ళు, చారిత్రకంగా ఒక అధ్యయనం లేని వాళ్ళు పెట్టలేరు. అది జస్ట్ మహిళా దినోత్సవం పెడతారు. కానీ టీపీటీఎఫ్కి ఒక అధ్యయనం ఉంది, ఒక చైతన్యం ఉంది. ఆ నేపథ్యంగానే పెట్టిండ్రని నేను భావిస్తున్నాను. అట్లా పెట్టినందుకు మీ అందరికీ, ముఖ్యంగా వెనక వీళ్ళంతా ఎవరు హెల్ప్ చేసిండ్రో, ఎవరి విమెన్ నుంచి ఎవరి స్ట్రెంగ్త్, ఎవరి ఫోర్సు, ఎవరి చైతన్యం ఉందో అని అర్థమవుతుంది. మీ అందరికీ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం. శ్రామిక అనే పదానికి మగవాళ్ళ, ఆడవాళ్ళ అంటే ఇది ఆడవాళ్ళ, శ్రామిక ఆడవాళ్ళ దినోత్సవం అని చెప్పుకోవాలి. ఇంతకుముందు నీరజ గారు చాలా పెయిన్ అవుతూ, అంటే పిల్లలు ఎట్లా డిస్టర్బ్ అవుతుంటారు, ఆడపిల్లలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఎంత దయనీయంగా ఉంటాయి. కొట్లాటలు, ఇంట్లో హింస, తల్లిని కొట్టడాలు, తల్లి కూలిపోవడాలు, తండ్రి కూలిపోవడాలు, ఇంట్లో ఏమి తినడానికి కనీసం ఒక కూరన్నా, బియ్యం అన్నా ఉండని పరిస్థితి. అంత విధ్వంసకరమైన హింస పరిస్థితుల్లో వాళ్ళ ఎట్లా ఉంటారు వాళ్ళ మానసిక పరిస్థితి ఎంత అంటే చురుగ్గా, అంత లేకున్నా కూడా కొద్దిమంది డిఎన్ఏ ఇదిలో ఉండొచ్చు, కానీ అది జనరల్ కాదు. సో ఆ పిల్ల నిజంగా మీరంతా అంటే వాళ్ళని కన్సర్న్డ్గా, మీరు నిజంగా టీచర్ ఉద్యోగం అంటే చాలా గొప్ప ఉద్యోగము. ఈ సమాజానికి గురువులు మీరు, ఈ సమాజానికి ఒక గురువులు. ఈ సమాజానికి మీ మేధని, మీ చైతన్యాన్ని మీరు అందించిన, ఇప్పుడున్న గొప్ప వాళ్ళంతా టీచర్స్ అందించిన మేధలే. మీరు ఎంత మేధావులైతే ఆ మేధావుల్ని సృష్టించగలిగే. నాకు కూడా టీచర్ ఉద్యోగం అంటే చాలా ఇష్టం, కానీ నాకు రాలేదు టీచర్ ఉద్యోగం. నాకు చాలా ఇష్టం, ఇప్పటికీ నేను చాలా ఇష్టంగా ఫీల్ అయ్యే ఉద్యోగం టీచర్ ఉద్యోగం. పిల్లలతో డైరెక్ట్ లైవ్. ఇప్పుడు మేము సెక్రటేరియట్లో అంటే ఫైల్స్, కేసులు, అంతేగాని డైరెక్ట్ లైవ్ ఉండదు. మీరు డైరెక్ట్ లైవ్ ఆ జీవితాలతోని, ఆ పిల్లలతోని అనుబంధాలు ఉంటాయి, వాళ్ళ వ్యక్తిత్వాలతో అనుబంధాలు ఉంటాయి, వాళ్ళ కుటుంబాలతో అనుబంధాలు ఉంటాయి. ఆ పిల్లలు కొంచెం మెరుగ్గా ఉండి యాక్టివ్గా ఉంటే ఇంకా ఆ పిల్లల్ని ఇంకా కొంచెం లిఫ్ట్ చేయాలనే ఒక ఇది ఉంటుంది. నాకు అట్లా టీచర్ ఉద్యోగం అంటే చాలా ఇష్టం ఉంది. అట్లా రాక నేను సెక్రటేరియట్లో గ్రూప్ 2B నేను అడిషనల్ సెక్రటరీ ఫ్రమ్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్, తెలంగాణ సెక్రటేరియట్ నుంచి రిటైర్ అయ్యాను. కానీ నా ఇష్టము టీచర్ ఉద్యోగం. సో టీచర్స్ పెడుతున్నారంటే అట్లా ఓకే వస్తున్నా అని చెప్పామని అనురాధకు చెప్పడం జరిగింది. ఇంకా శ్రీశైలం గారు, తర్వాత శ్రీనివాస్ గారు నేను వచ్చేటప్పుడు చాలా పెయిన్ఫుల్గా కొన్ని విషయాలు మాట్లాడారు. ఇది ఖచ్చితంగా పట్టుపైటల ఉద్యమం కాదు, పట్టుపైటల మహిళలది కాదు, ఇది బంజారా హిల్స్ మహిళలది కాదు, బస్తీ మహిళలది. ఎవరైతే శ్రమలో, ఎవరైతే ఎండలో, ఎవరైతే విద్య లేక, ఉద్యోగం లేక ఉన్నారో వాళ్ళు ఈ సమాజానికి సంపదని ఇస్తున్నారు, వాళ్ళ
దినోత్సవం. నిజంగా అక్కడికి వెళ్తుందా? ఇవల్ల ఆర్గనైజ్డ్ సెక్టార్లో 20% విమెన్ పనిచేస్తుంది. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో 80% విమెన్ ఉన్నారు. ఆ 80% విమెన్కి తెలియదు వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ March 8th Women's Day. They don't know. అక్కడికి వెళ్ళాలి. ఎందుకు వచ్చింది ఇది? 1845లో రెడీమేడ్ డ్రెస్ కంపెనీలో మహిళలు విపరీతంగా పనిచేసేవారు. 19th సెంచరీలో అంటే 45లో మొదలైంది. వాళ్ళకి 8 అవర్స్ కోసము మొత్తం ప్రపంచంలో 8 గంటల పని దినానికి కనీస వేతనాలకి సమాన వేతనాలకి నెత్తురు దారబోసింది. భయంకరమైన నెత్తురు దారబోసింది. ఇవల్ల అంటే 1886లో చికాగోలో చిందిన రక్తానికంటే ముందే 1856లో 146 మంది మహిళల రక్తం ధారబోసింది. ఆ నెత్తుటికి చరిత్ర లేదు, ఆ నెత్తుటికి గుర్తింపు లేదు. ఎప్పటికి గుర్తింపు వచ్చిందయ్యా అంటే 1908లో వచ్చింది. చికాగోలో చిందిన 1886 ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే మేడేకి ఉన్నంత గుర్తింపు 1856లో 146 మందిని అంటే మహిళల్ని కాల్చి చంపితే అది అంటే దాని మీద చర్చ లేకుండా ఇప్పుడు 1965లో మార్క్స్ మహిళల్ని యూనియన్గా గుర్తించిన తర్వాతనే అది జరిగింది. అది ఎప్పుడు జరిగింది? March 8లో జరిగింది. అది న్యూయార్క్ కుట్టు మిషన్ ఇండస్ట్రీ మహిళా శ్రామికులు చేసిన ఉద్యమం వల్ల, పోరాటం వల్ల, వాళ్ళ నెత్తుడి నినాదంతో March 8 వచ్చింది. దీనికి నేపథ్యం అది మొట్టమొదటిసారి March 8. ఇది మే డే. మెన్ చేసింది మే డే. అక్కడ నెత్తురు పారింది, ఇక్కడ నెత్తురు పారింది. ఇది March 8 అయింది, అది మే డే అయింది. సో అది మళ్ళీ 1917లో రష్యా గవర్నమెంట్ దీన్ని గుర్తించి పెద్ద ఎత్తున, అంతకంటే ముందు క్లారా జెట్కిన్ జర్మన్ ఆమె ఈ ప్రాతిపదికలన్నీ విమెన్ పోరాటాలు, వాటి గుర్తింపులు, వాటి కొనసాగింపులన్నీ March 8న జరిగిన మొట్టమొదటి ఇది. దాన్ని మనము ఇంటర్నేషనల్గా దీన్ని ప్రపంచవ్యాప్తం చేయాలి. కమ్యూనిస్టు ఫలితాలు, సోషలిస్టు ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన ఫలితాలు, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన ఫలితాలు ఏవయ్యా అంటే March 8 మేడే. దీని వెనక కమ్యూనిజం పోరాటాలు ఉన్నాయి, సోషలిస్ట్ పోరాటాలు ఉన్నాయి. ఆ పోరాటాల ఫలితమే March 8. ఆ పోరాటాల ఫలితాలే మేడే ఇవాళ మనం జరుపుకున్నాం. అది ప్రపంచవ్యాప్తమైంది, అది అంతర్జాతీయంగా గుర్తించారు. ఎప్పుడు? 1975లో ఇది. ఆ తర్వాత మళ్ళీ మనము భారతదేశంలోకి వచ్చి చెప్పుకోవాలదలుచుకుంటే, భారతదేశంలో 20% ఆర్గనైజ్డ్, 80% అన్ఆర్గనైజ్డ్. అందులో వ్యవసాయ కూలీలు 73% వ్యవసాయం చేస్తున్నారు మనుషులు, ఆడవాళ్ళు. కానీ వాళ్ళకి భూమి మీద హక్కు లేదు, వాళ్ళకి భూమి పట్టాలు వాళ్ళ పేర్లో ఉండవు. అంటే ఒకసారి చరిత్రలు చూసుకుంటే, భారతదేశంలో చరిత్రలు చూసుకుంటే 1550లో పోర్చుగల్ ప్రభుత్వము సతీ సహగమనాన్ని చూసి, భారతదేశంలో సతీ సహగమనం, ఇంకొక క్లారిటీ మాకు అవసరం. సతీ సహగమనం అనేది కేవలము ఒక క్షత్రియులు, బ్రాహ్మలు, కోమట్లు, ఈ మూడు కమ్యూనిటీస్లోనే జరిగేది. ఇది బహుజన కులాల్లో ఏ కులాల్లో సతీ లేదండి. కానీ ఇది అందరికనే ఒక భ్రమ చెప్తుంటారు. కాదు, ఇది కేవలం ఆ 3 కులాల్లోనే. వాళ్ళని నేను చేస్తే నువ్వు చావద్దు, నువ్వు బతకొద్దు,
నువ్వు నాతో పాటు చావాలి. దాన్ని బాగా గ్లామరైజ్ చేయడము, ఆమెను పల్లకీలో తీసుకెళ్తుంటే ఆమెకు పూజలు చేయడము, కొబ్బరికాయలు కొట్టడము, మాతా 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 అని మొత్తం ఊరంతా వెంటబడము, ఆ గ్లామరైజ్ చేసి చంపేసేటోళ్ళు. అంటే ఆయన కాడు మీదనే, ఆ భర్త కాడు మీదనే చంపేసేటోళ్ళు. ఇది బహుజన కులాల్లో లేదు, స్పష్టత. బహుజన కులాల్లో ఇది లేదు. భర్త చచ్చిపోతే ఇంకొక పెళ్లి చేసుకునే ఒక డెమోక్రసీ ఈ కులాల్లో ఉంది. ఈ కులాల్లో భర్త చచ్చిపోతే ఎవరో అన్నారు ఇంతకుముందు, బోడగుండు చేసుకొని తర్వాత ఇంకో మరో, దీనికోసం జాతీయ ఉద్యమంలో పెద్ద ఉద్యమాలు జరిగినాయండి. అంతెందుకు 1987లో రూప్ కన్వర్ని కాల్చిండ్రు కదా. అంటే దాన్ని చంపకూడదు అనమాట, సనాతనం పేరుతోని బతకొద్దు ఆడవాళ్ళు. కానీ ఈ కులాల్లో లేదు. ఇది ఒక గర్వకారణం మనకి. భర్త చచ్చిపోతే ఇంకొకటి చేసుకుంటారు. విడాకులు ఉంది, మనకు పంచాయతీ పెట్టించి అయ్యా నాకు ఆమె ఇష్టం లేదని వాడు చెప్పొచ్చు, అయ్యా నాకు ఆయన ఇష్టం లేదు ఈమె చెప్పొచ్చు. ఆ స్వేచ్ఛ ఉంది పంచాయతీలలో. కానీ అక్కడ లేదు. నా స్త్రీ స్వాతంత్రం అర్హత. ఎవరు రాసిండ్రండి నా స్త్రీ స్వాతంత్రం అర్హత అని? ఎవరు రాసిండ్రు? మనువు. ఎవరు ఆ మనువు? ఆధిపత్య కులాల మగవాళ్ళు. ఎవరి చేతిలో అయితే పవర్ ఉందో, ఎవరి చేతిలో అయితే భూమి ఉందో, ఎవరి చేతిలో అయితే సాహిత్యం ఉందో, ఎవరి చేతిలో అయితే కళలు ఉన్నాయో, ఎవరి చేతిలో అయితే మొత్తం సామాజిక వనరులు ఉన్నాయో వాడు పెట్టి నా స్త్రీ స్వాతంత్రం అర్హత అని మనకు అనుస్తుందా? బహుజన కులాల, శూద్ర కులాల, బహుజన కులాలకు అనుస్తుందా? అనరాదు. వాళ్ళకి ఎట్లా రాస్తారు వాళ్ళు? ఇది అందరికీ పెట్టిండ్రు మొత్తం. ఏంటి మన సతి ఉండే, మన సమాజంలో సతి ఉండే, దేశంలో సతి ఉండే. ఎవరికి ఉన్నది సతి? రాజా రామ్మోహన్ రాయ్ ఇంట్లో సతి జరిగింది, ఆయన స్పందించింది. బహుజనులకు లేదు. శ్రమ కులాలకి, బహుజనులు ఇన్ ది సెన్స్ శ్రమ కులాలకి సతీ సహగమనం అనే దుర్మార్గమైన ఆచారం లేదు. పునర్వివాహాలు ఇక్కడ కామన్, ఇక్కడ సాధారణం. పునర్వివాహం ఇక్కడ, విడాకులు చాలా కామన్. ఇక్కడ నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి బయటికి వెళ్ళడమే, శ్రమలో ఉండడమే. ఇంట్లో ఉంటే గడప దాటితేనే కానీ కడుపు నిండని జీవితాలు ఇవి. ఇది లేదు. వంటయింటి జైలులో చెల్లెమ్మ నిన్ను ఖైదీ చేసిరా. ఎవరండి వంటింట్లల్లో ఉండేది? ఎవరున్నారు వంటింట్లల్లో? పొద్దున్న లేస్తే ఇల్లు బయటకు ఉరుకుతారు కదా, పొలం పోతారు కదా, కూలికి పోతారు కదా, కక్కోసులు ఉడవడానికి పోతారు కదా, రోడ్లు ఉడవడానికి పోతారు కదా, ఇండ్ల పనికి పోతారు కదా, బీడీలు చుడతారు కదా, బట్టీల కాడ ఇటుకలు చేస్తారు కదా, ఉపాధి పనికి పోతారు కదా, రోడ్లు వేయడానికి పోతారు కదా, బిల్డింగ్లు కట్టడానికి పోతారు కదా. ఎవరి ఇళ్ళల్లో ఉన్నది? ఎవరి ఇంట్లో ఉన్నారు? ఇగో ఎవరంటే గడప దాటొద్దు ఘోషా పద్ధతిలో ఎవరున్నారో వాళ్ళు మాత్రమే నా స్త్రీ స్వాతంత్రం అర్హత అనే ఉన్న వాళ్ళు మాత్రమే ఇళ్లలో ఉన్నారు. వాళ్ళు మాత్రమే ఇళ్లలో ఉన్నారు. వీళ్ళంతా వెళ్ళే వాళ్ళు ఎవరు? వీళ్ళు 20% ఆర్గనైజ్డ్ సెక్షన్. అంటే ఎవరు ఎంతమంది ఉంటారు దాంట్లో? ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, ఇలా టీచర్స్, తర్వాత ఆశా వాళ్ళు ఆర్గనైజ్డ్ ఉన్నారు, ఆశా వర్కర్స్, తర్వాత వీళ్ళు అంగన్వాడీ వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్. అది ఏజెన్సీ పంపించిన అదొక ఆర్గనైజ్డ్ ఉంది. కానీ ఇవన్నీ ఈ పచ్చళ్ళ వ్యాపారము, తర్వాత ఈ వంటల వ్యాపారాలు, తర్వాత ఈ బీడీ వర్కర్లు, తర్వాత ఈ వ్యవసాయంలో కూలీలు, వీళ్ళంతా అనార్గనైజ్ సెక్షన్. బిల్డింగ్లు కట్టేవాళ్ళు, కట్టలు మోసేటోళ్ళు, వీళ్ళంతా అనార్గనైజ్డ్ ఉన్నారు. వాళ్ళంతా 80% ఉన్నారు. ఈ 20లో కూడా ఇంకొక 10% ఈ లాస్ట్ మీనియర్ లేబర్. వీళ్ళకు సమాన వేతనాలు లేవు, సమాన చట్టాలు లేవు, కనీస వేతనాలు లేవు. గృహహింస అని మాట్లాడతారు ఇవాళ. గృహహింస అంటే గృహంలో ఉండే హింస. కానీ వీళ్ళు సామాజిక హింసను
ఎదుర్కొంటున్నారు. గృహంలో హింస అంటే భర్తతో ఈక్వాలిటీ లేదు, మా మగ పిల్లలతో ఈక్వాలిటీ లేదు. అక్కడ గృహహింస అంటే నేను ఊడుస్తున్నా, నేను ఇల్లు ఊడుస్తున్నా, నాకు విలువ కావాలి. అమ్మా ప్లీజ్, విలువ కావాలి నాకు. ఎస్, ఏ పనికైనా విలువ కావాలి. మావో ఏం చెప్తాడు? అమ్మ ప్లీజ్ బయటికి వెళ్ళాడు. మావో ఏం చెప్తాడు? ఇంటి చెత్త అయినా చీపురుతో తరమాలి, ఇంటి చెత్త అయినా చీపురుతో ఉడవాల్సిందే. సో గృహ హింస అనేది, నేను ఊడుస్తున్నా, నా పిల్లలకి ముడ్డి కడుగుతున్నా, నా పిల్లల పియ్యెత్తి పోస్తున్నా, మీరు కూడా చెయ్యాలి. ఎస్, ఇది కరెక్ట్. ఇది ఏ శ్రమనైనా గౌరవించాలనేది మహిళలు చేసే, అంటే గృహంలో ఉండే మహిళలు చేసే ఆ డిమాండ్ కరెక్ట్. కానీ బయట మంది పబ్లిక్ పియ్యెత్తి పోస్తున్న సంగతి ఏంటి? పబ్లిక్ పియ్యెత్తి పోస్తున్న మహిళల సంగతి ఏంటి? వాళ్ళ సమాన వేతనాల సంగతి ఏంటి? వాళ్ళ కనీస వేతనాల సంగతి ఏంటి? ఏమున్నాయి సమాన వేతనాలు, కనీస వేతనాలు? లేబర్ యాక్ట్స్ ఏం లేవు వాళ్ళకి. ఇది మాట్లాడాలి, ఇది ఎజెండా కావాలి. ఇది ఆల్సో ఇది మాట్లాడదాం. ఇంటి గృహ హింస అని ఇది ఇక్కడ నాకు పని ఎక్కువైంది, లేకుంటే మొగుడుతోని ప్రాబ్లమ్స్, మొగోళ్ళతోని ప్రాబ్లమ్స్. వాళ్ళు కూడా హ్యూమనైజ్ కావాలి, ఫెమినైన్ కాదు, హ్యూమనైజ్ కావాలి. పాఠ్యాంశాలు కూడా ఎట్లుండాలి? మగవాళ్ళు ఆడవాళ్ళు ఈక్వల్గా ఉండాలని పాఠ్యాంశాలు ఉండాలి. అవి లేవు. అమ్మ వంట చేస్తుంటుంది, నాయన పేపర్ చదువుతుంటాడు, పిల్లగాళ్ళు ఆడుకుంటారు. ఇదా కుటుంబం అంటే? అందరూ పని చేయాలి. పిల్లలకు పని పిల్లలు, మగోళ్ళు ఆడోళ్ళు ఇంట్లో పని చేయాలి. ఏందో ఈ ఆడవాళ్ళకే వండుడు కూరొండు. వంట ఇంటి జైలులో చెల్లెమ్మ నిన్ను ఖైదీ. వంటిళ్ళలో లేరు, మనోళ్ళు వాడుతుంటారు. వంట ఇంటి జైలులో చెల్లెమ్మ నిన్ను ఖైదీ చేయాలంటే మనం కూడా అని అనుకుంటాం. ఎమోషనల్ లేదు. వంట ఇంటి జైల్లో మనం లేవు, కార్మిక ఆడవులు లేరు, శ్రామిక ఆడవులు లేరు, ఇల్లే లేవు ఈ ఆడోళ్ళకి. వంట ఇల్లు లేదు. వంటిల్లు అంటే ఏంటండి? ఎస్టాబ్లిష్డ్ వంటిల్లు. మీరు వంటిల్లు చూస్తారా? హైదరాబాద్లో ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఇవి చూస్తారు. ఎందుకు మామూలు మిడిల్ క్లాస్లో కూడా ఎంత ఎస్టాబ్లిష్డ్. మొత్తం బియ్యం, పప్పులు, నూనెలు, మసాలాలు, అన్ని రకాల స్టీల్ షాపు లాగానే ఉంటుంది ఆ ఇల్లు. దానికి ఒక ప్రత్యేకమైన ఏంటి, దాన్ని ఏమంటారమ్మా? ఒక ఏమంటారు, అది గాలి పీల్చేదాన్ని చిమిని. ఇంత ఎస్టాబ్లిష్డ్ ఉంటే ఈమె ఇక్కడ వీళ్ళకి ఇక్కడ ఉంటుందా? 3 రాళ్ళు పెడతారండి ఊర్లలో. మీరు మన ఈ గ్రామాల్లోకి వెళ్ళండి, 3 రాళ్ళు పెట్టుకొని పువ్వు వండుకొని ఇంత తొక్కో ఉప్పో వేసుకొని తిని ఉరుకుతారు. రాండ్రి అని కూలికి వచ్చే వరకు ఆ 3 రాళ్ళు కుక్కో నాకో తీసి పడేస్తారు. మళ్ళీ 3 రాళ్ళు పెట్టుకోవాలా. దీన్ని వంట ఇల్లు అంటామా? అసలు ఇల్లే లేదు గ్యారెంటీ. దీన్ని మనము దశాబ్దాలు వంట ఇంటి జైలులో చెల్లెమ్మ నిన్ను ఖైదీ చేసిరా. వీళ్ళు కాదండి, శ్రామిక మహిళలు ఖైదులు కాలేదు, వంట ఇంటి ఖైదులు కాలేదు. ఇది మాట్లాడాలి. అనుభవం ఏమున్నది, అధ్యయనం ఏమున్నది? దీనికి సూట్ అయిందా? ఎవరు రాసింది ఇది? దీనికి సూట్ అయిందా? ఈ జీవితానికి, ఈ శ్రామిక జీవితానికి, పొద్దున్నే లేస్తే కూలి కురికే ఈ జీవితానికి వంటిళ్ళు ఉన్నాయా? వాన వస్తే తడవడం, ఎండొస్తే ఎండడం అనే ఇల్లే కదా. వంట ఇల్లు ఏడున్నాయి? వంట ఇల్లు ఒక ఎస్టాబ్లిష్డ్. ఈ కులాలు ఆధిపత్య మగ కులాలు. ఆధిపత్య మగ కులాలు అంటే రెడ్డి కమ్మ కులాలు కాదండి, శూద్ర కులాలు. గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య ఎంపవర్ అయిన కులాలు శూద్ర కులాలు. అంటే ఏ మనుషులైనా తల్లి కడుపు నుండి పుడతారు, కానీ వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు క్షత్రియులు భుజాల నుంచి, ముఖాల నుంచి, బావనోళ్ళు కడుపు నుంచి. ఇది సైంటిఫిక్ కాదు. దీన్ని మనము తీవ్రంగా వ్యతిరేకించాలి. ఇట్లాంటి పాఠ్యాంశాలు ఉంటాయి మనకి. ఈ పాఠ్యాంశాల మీద టీపీటీఎఫ్ చాలా స్ట్రాంగ్గా గవర్నమెంట్కి ఒక ప్రతిపాదన తేవాలి.
ఇది సైంటిఫిక్గా లేదు, ఇది సైంటిఫిక్గా లేదు, ఈ అధ్యయనాలు సైంటిఫిక్గా లేవు. వీటిని మార్చాలి, ఇది మారాలి. మీరు ఇక్కడి నుంచి రావాలి. ఇంకొకరు ఇంతకుముందు అన్నారు మా వాళ్ళు రాలేదు, మన మైసా శ్రీనివాస్ గారు. కానీ పూలే అండి, జ్యోతిరావు పూలే, ఆయన నువ్వు ఇంట్లో నేను పోయి ఉద్యమం చేస్తా అని చెప్పలేదు. ఆయన 200 ఏళ్ల కింద అండి, 200 ఏళ్ల కింద ఇంట్లో ఆడ మనిషికి మనము సమాజానికి విద్య చెప్పాలి. సమాజానికి విద్య చెప్పడానికి నువ్వు టీచర్ ట్రైనింగ్ చేయాలి, నువ్వు ఆహాలు నేర్చుకోవాలి, నువ్వు ఏబిసిడీలు నేర్చుకోవాలి, నువ్వు సమాజాన్ని అర్థం చేసుకోవాలి. భారతదేశ సాహిత్యము, భారతదేశ విద్య మనువాద విద్యలాగా ఉన్నది. మనం ఫారెన్ నుంచి ఎట్లా అంటే మానవ హక్కులతోనే అక్కడ విద్య ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది అది చదువుకోవాలి. ఆ హక్కులు, మానవ హక్కుల్ని ఇక్కడ ఎట్లా వీళ్ళకి తెలియజేయాలి, చైతన్యం చేయాలి అని ఆయన ఇంటిని టీచర్గా, ఒక ఇంటి ఆడ మనిషిని 9 ఏళ్ళకి పెళ్లి పిల్లని 17 ఏళ్ల వరకే ఆమె టీచర్ అయింది. అంటే ఒక భార్యతోని కేవలము సంసారము శృంగారం కాకుండా ఆయన చైతన్యాన్ని, అంటే ఒక కుతిమ్మన ఏ తిమ్మన అండి మీకే తెలవాలి అంటే ముదితలు నేర్వగా విద్య గలదే ముద్దారగా నేర్పించింది. అంటే అది ఆయన ప్రాక్టికల్గా చేసింది. సో అది పాటించాలి. ఇప్పటికీ మీకు ఉంటుంది, ఆడని సమానంగా ఉండాలని ఉంటుంది. ఏది ఆచరణ? పిల్ల ఏడుస్తుంది, నేను రాను పో మీటింగ్కి. పిల్లగాడికి జ్వరం వస్తే రాని, అక్కడికి హాస్పిటల్ పోయి మందేసి నేను ఎత్తుకుంటుందా? నువ్వు పట్టుకొని కూర్చో, కనీసం విను, ఉత్తరం విను. చుట్టాలు వస్తుండ్రా, చుట్టాలు కూడా ఆడికి రమ్మను, మీటింగ్కి రమ్మను, వాళ్ళు కూడా వింటారు. ఇవి ఇక్కడ రావు మనకు. బాగలేదా? అయితే నువ్వు ఉండు, నేను పోయిస్తాను. చుట్టాలు వస్తున్నారు, అయితే నువ్వు ఉండు, నేను పోయిస్తాను. ఇది ఆచరణ కాదు. మీకుంటుంది, కడుపులో ఉంటుంది, దయచేసి వేరుగా అనుకోవద్దు. మీకు ఉంటుంది, మహిళలు కూడా నాలాగా చైతన్యం పొందాలి, మహిళలు కూడా నాలాగా మాట్లాడాలి, మహిళలు కూడా నాలాగా వినాలి, మహిళలు కూడా నాలాగా బయటికి పోవాలి. ఎందుకంటే మేము అంతా బయటికి పోయి బతికిన వాళ్ళమే. ఇలా ఉద్యోగం వస్తే, ఇలా చదువుకుంటే కాదు. మన డెమోక్రటిక్ లైఫ్ ఉంది మన వెనక, మన పక్కన. దాన్ని గమనించాలి. ఎవరు ఆధిపత్య కులాల్లో ఆడల్లో ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ఈయన చదువుకొని ఈయన ఉద్యోగం చేసి సాటి ఎంప్లాయీ ఆ శర్మ పెళ్ళం బయటికి రాదు, ఆ శర్మ పెళ్ళం బయటికి రాదు, నువ్వెందుకే ఊరికే బయటకు వస్తావు? ఇది కాదు, ఇట్లా చెప్పొద్దు. నేను ఇవన్నీ విన్నా. లేక శర్మ పెళ్ళం ఎంత పద్ధతిగా ఉంటుంది, నువ్వేందే అట్లుంటావు, ఇట్లా అంటుంటారు మనోళ్ళు మొగోళ్ళు. వాళ్ళని చూసి వీళ్ళు అతక పెట్టుకుంటారు మాస్టర్. అది కాదు. 12వ శతాబ్దము చాలా స్ఫూర్తివంతమైన ఇది. చింగీస్ ఖాన్ తెలుసు కదా, మీరంతా మాకంటే గొప్ప మేధావులు. చింగీస్ ఖాన్ ఆయన మనవడు, ఆయన పేరు ఖైదు ఏదో ఖాన్, చింగీస్ ఖాన్ మనవడు. అంటే చరిత్రలో ఆడవాళ్ళను కూడా గొప్ప గొప్ప ఆడవాళ్ళు ఉన్నారు. చరిత్రలో మనం లేము అని బాధపడుతుంటాం, గుండెలు బాదుకుంటాం. ఎక్కడున్నాం మేము? రామాయణంలో ఎక్కడున్నాం? ఉపనిషత్తులు ఎక్కడున్నాం? వేదాల్లో ఎక్కడున్నాం? భారతంలో ఎక్కడున్నాం? మొత్తం సాహిత్యంలో వేర్ యామ్ ఎక్కడున్నా? సీతనా? సూట్ కాదు సీత, నేను సీతను కాదు. ఎక్కడ నేను ఎక్కడ సూట్ అవుతా? ఎవడో ఎక్కడి నుంచి వచ్చిండు రాముడు, మా దక్షిణ ప్రాంతం, దక్కని ప్రాంతం వచ్చిండు. అరే ఆ లక్ష్మణ్ని చూసి పిల్లగాడు మంచిగున్నాడు అంటే నువ్వు ముక్కు చెవులు కొత్తావు అంటాము. మంచిగున్నాళ్ళు మంచిగున్నావు అంటారు, అన్నారా? పిల్ల మంచిగున్నది, పిల్ల ముద్దుకున్నది, పిల్లగాడు ముద్దుకున్నది అంటాం కదా. ముక్కు చెవులు కోస్తావా? అవమానిస్తావా? ఊరుకుంటారా? రావణుడు తీసుకొచ్చి ఇట్లా పెట్టుకున్నాడు. అతను ఏమనలే, చాలా గౌరవంగా చూసిండు రావణుడు, చాలా గౌరవంగా చూసిండు. రావణుని గౌరవించాలి. వీళ్ళు భారతంలో వీళ్ళు చెప్పినట్టు కాదు, మనము డీకోడ్ చేసుకోవాలి. చరిత్రను, సాహిత్యాలని డీకోడ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి డీకోడ్ చేసుకోవాలి? అనుభవాల నుంచి డీకోడ్ చేసుకోవాలి, మన జీవితాల నుంచి డీకోడ్ చేసుకోవాలి.
మనం ఎట్లా వచ్చినామనే కొనసాగింపులో మన జీవితం ఎట్లా సాగుతుందనేది అనుకొని డీకోడ్ చేసుకోవాలి. ఎంత ఎంత గౌరవం అయితే. కానీ ఆయన వచ్చిన తర్వాత ఎన్నిసార్లు అనుమానిస్తాడు ఆ రాముడు. ఆయనను ఎట్లా ఐడియల్గా తీసుకుంటామండి మనం భారతదేశ. హీజ్ ఎ ఐకాన్ ఆఫ్ ఇండియా ఎట్లా తీసుకుంటాం. అరే చదువుకుంటే ఆయన ఎవరండి ఆయన శూద్ర కూడా. ఆయన చదువుకుంటే ముక్కు చెవులు కోసిండు. ఈయన ముక్కు చెవులు కాదు, ఆయన చంపేసిండు. శంభూకుడు విద్య అంటే విద్య నేర్వకూడదు. శూద్రులు ఏమైనా సేవలు చేయాలి. ఈ 3 కులాలకి, ఈ 3 సవర్ణాలకి సేవలు చేసే కులం ఇది. చదువుకోవడానికి లేదు శూద్రకుడు జాతి చదువుకోవడానికి లేదు. ఏం చేసిండయ్యా? చంపేసిండు. బెళ్ళాన్ని సమానంగా చూసిండా? చూడకపోయా. ఉండని ఇంట్లో ఉండని అంతఃపురంలో ఉండని అన్నడా? లేదు. ఏం చేసిండు? అమ్మా ఇగో ఇట్లా అంటున్నారు, దేశంలో రాజ్యంలో ఇట్లా అంటున్నారు, ఇగో అక్కడికి పోయి వచ్చిన తర్వాత ఆమె నిలుచుకున్నాడు రాముడు అని అంటున్నారు. సో నువ్వు కూడా అర్థం చేసుకో, ఏం చేద్దాం దీన్ని అందరూ మాట్లాడాలి, చర్చించాలి. ఈమె నీకు అడవులు ఇష్టం కదా, పోయి చూసిరా. ఎంత అబద్ధం, ఎంత మోసం అండి. అంటే ఇవి నేర్చుకోవాలి ఈ మగవాళ్ళు. సరే అని ఆమె వెళ్ళిపోతుంది, నిజమే అనుకుంటుంది పాపం. కానీ అక్కడ నేను చీటర్ అయినా. రాముడు చీటర్. రాముడు బహుజన కులాలని శూద్ర కులాలని చదువుకుంటే చంపేసినవాడు. ఎట్లా నేను రాముడిని అయ్యా అని మొక్కుతా చెప్పండి? నాకేం చేసిండు రాముడు? నా జాతికి ఏం చేసిండు రాముడు? మా ఆడోళ్ళకి ఏం చేసిండు రాముడు? ఏం ఐడియల్, హౌ కెన్ హీ ఐడియల్ కదా. ఇట్లా మొక్కుతా నేను. ఇట్లా మొక్కడానికి వస్తుంది. నా గురించి ఏమైనా చేస్తే మా వాళ్ళ గురించి చాలా చేసిండు, చాలా మంచి చేసిండు, మంచి అయినా అది. సో అట్లా అంటే చరిత్రలో మనం ఎక్కడున్నాము, ఎట్లా ఉన్నాము, ఏ పరిస్థితుల్లో ఉన్నాము, ఎట్లాంటి ఐడెంటిటీలతో ఉన్నాము, ఎట్లాంటి గౌరవాలతో ఉన్నాము అనేది. అయితే ఆ చింగీస్ ఖాన్ మనవడు ఖైదుకి ఒక బిడ్డ ఉంటుంది. ఆమె కుటులున్, ఆమె పేరు కుటులున్. ఆమె సర్వశాస్త్రాలు చదువుకున్న ఒక పెద్ద బలాఢ్యురాలు. మా తాటకు కూడా అంతే బలాఢ్యురాలు, చాలా పెద్ద బలాఢ్యురాలు. తాటకి శూర్పణఖచ్చి అంటారు. తాటకి ఒక సైన్యాధ్యక్షురాలు. తాటకి పెద్ద సైన్యాన్ని నడిపించిన ఆమె చాలా బలవంతురాలు. ఆడవాళ్ళని బలవంతురాలని చెప్పరు కదా వీళ్ళు. ఎవరు చెప్పండి? మనల్ని మన బుర్రల్ని ఎవడు తింటున్నాడు? వాడు చెప్తాడు. వాడు చెప్తే కానీ కింద దాకా రాదు, మనం దాన్ని పట్టుకుంటాం. సో ఆ కుటులును అనే ఆ సర్వశాస్త్రాలు, తర్వాత చాలా బలాఢ్యురాలు, చాలా యుద్ధ విద్యలు చాలా గొప్పగా నేర్చుకున్నాను. నేర్పించిండు తండ్రి. ఆ చింగీస్ ఖాన్ మనవాడు ఖైదు ఆమెకు నేర్పించడం వల్ల ఆయనకు చాలా పెళ్ళాలు ఉన్నారు, పట్టకు రాని మగపిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ ఒక తోపు దోసి ఆయన ఆ కుటులున్న అనేటి ఆమెని రాజ్యం ఇచ్చిండు, సింహాసనం ఇచ్చిండు, ప్రధాన సింహాసనాన్ని ఇచ్చిండు. ఖైదు అని అంటే చింగీస్ ఖాన్ మనవడు, అంటే ఈమె మనవరాలు. అది ఎక్కడా లేదండి, ఏ చరిత్రలో లేదు. మార్కో పోలో అని తెలుసు కదా. మార్కో పోలో అని ఒక ప్రయాణ సాహిత్యాన్ని రాసిన ఆయన రాసిండండి. ఆయన రాసిండు ఒక చిన్న వాక్యం. ఎల్లమ్మ 12వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానికి యుద్ధానికి రా అని లేఖ రాసిందంట. అది ఇప్పుడు నేను చెప్పట్లేదు, ఎక్కడ చరిత్రలో ఉండదు. ఆమె ఇప్పటికి వెళ్తే మైసూరులో వన్నియార్లు ఈ పాట పాడుకుంటారండి. వన్నియార్లు ఎల్లమ్మ ఢిల్లీ సుల్తాన్కి లేఖ రాసింది, యుద్ధానికి రా అని. యుద్ధానికి మేము సిద్ధమని. ఎల్లమ్మ మైసూరు ఎట్లొచ్చింది? మైసమ్మ నుంచి మైసూరు వచ్చి అని చెప్తారు చరిత్రలో. అదే కాలంలో ఇల్టుట్మిష్ బిడ్డ రజియా సుల్తానా. అంటే ఆడవాళ్ళు చాలా గొప్ప గొప్ప పనులు చేసిండ్రు, యుద్ధాలు చేసిండ్రు, సాహిత్యాలు రాసిండ్రు, సైంటిస్టులు ఉన్నారు. కానీ మనకు సైన్స్ చదువుతా అంతా మగోళ్ళే.
కదా. రాజ్యం అంటే అంతఃపురంలో వాళ్ళని అట్లా 4 గోడల మధ్య కాదు, వాళ్ళు యుద్ధాలు చేసిండ్రు. సత్యభామ యుద్ధం చేసిందని చెప్తుంటారు కదా కదా. అట్లా యుద్ధాలు చేసిండ్రు. సత్యభామన మిగిలింది ఎవడో రాసిండు అన్న, ఎవరో ఒక ఆయన రాసిండు ఆ సత్యభామ యుద్ధం చేసి. మరి వీళ్ళు కూడా యుద్ధాలు చేసిండ్రు. జాతీయోద్యమంలో వీళ్ళంతా ఉన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి, ఆ ఢిల్లీ సుల్తాన్ ఖిల్జీ, ఇల్టుట్మిష్ బిడ్డ రజియా సుల్తాన్, ఆయనకు కూడా కొడుకులు ఉన్నారు, చాలామంది వస్తాదులు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి, అంటే చూడండి, విమెన్కి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎట్లా చరిత్రలో మిగులుతారు, మిగిలిండ్రు. కానీ వాళ్ళవి బయటికి రాలేదు. రజియా సుల్తానే కాంట్ బట్ హిస్టరీ. ఆమె సింహాసనం ఇచ్చిండు. మనం ఈ మధ్య చూసింది కాంశీరావు, మాయావతి, అందరు అక్కడ ఉత్తరప్రదేశ్లో పెద్ద పెద్ద గండలు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి మాయావతిని సీఎం చేసిండు. అయితే వీళ్ళ చరిత్రలు అంటే ఆ పూర్వ చరిత్రలు లేవు. మనం మార్కో పోలో వల్ల దక్కింది, 1 ఇయర్ల పాట వల్ల దక్కింది ఆ చరిత్ర. రజియా సుల్తానా కాంట్ బట్ హిస్టరీ మొన్న, ఎందుకంటే ఆ హిస్టరీ రాయాలి. హిస్టరీ రాజ్యాంగంగా రాస్తుంటారు, కానీ దాన్ని కనుమరుగు చేసే శక్తులు కూడా ఉంటాయి కదా. సో అట్లా వచ్చిన చరిత్రలు. తెలుగు ప్రపంచంలో చూస్తే జాతీయోద్యమం అంతా సతీ సహగమనము, తర్వాత పునర్వివాహము, తర్వాత ఇంకొకటి వితంతు వివాహము, బాల్య వివాహాలు, వీటి కోసము చట్టాలు చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. 1829లోనే చట్టం చేసింది వీటన్నిటికీ. దీనికోసం పెద్ద జాతీయోద్యమాలు, సంస్కరణోద్యమాలన్నీ విమెన్. ఏ విమెన్? ఇగో ఇంట్లో నుంచి బయటికి రాని అసూర్యం పశ్యలు అంటారు చూడండి, అసూర్యం పశ్యల కోసం జరిగిన జాతీయోద్యమం. ఇప్పటికీ ఈ బహుజన కులాల్లో, ఈ అంటరాని కులాల్లో, ఈ ఆదివాసీ కులాల్లో జోగిని వ్యవస్థ పోలేదు. ఆ కులాన్ని బట్టి జోగిని చేయడం. జోగిని అంటే ఎంత, జోగినికి దేవదాసికి చాలా డిఫరెన్స్ అండి. దేవదాసి అనేది పెద్ద కులాలు దేవుడికి అర్పించేది. అంటే ఆమె అక్కడ నాట్యం చేస్తుంది, ఆమె పేరు మీద చాలా దేవుడి మాన్యాలన్నీ ఆమె పేరు మీద ఉంటాయి. ఆమె పట్ల ఒక గౌరవం ఉంటుంది. ఆమెని ఆరాధించే ఒక భక్తులు ఉంటారు. ఆమె దేవదాసి అంటారు ఆమె. కానీ జోగిని వేరు. జోగిని అట్టడుగు కులాల్లో ఉండే ఇది. ఆమెకే ఆస్తులు ఉండవు, అడుక్కోవడమే, ఊరందరికీ పంటే ఆమె. ఇక్కడ ఈ డిఫరెన్స్ చూడాలి. సో ఇప్పటిదాకా అవి పోలేదు, మనకి జోగిని వ్యవస్థ పోలేదు. బాల్య వివాహాలు ఇంకా ఉన్నాయి. మీరు ఏ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళినా పెద్ద గొడవగా 15 ఏళ్ళకి చేసిండ్రు, 12 ఏళ్ళకి చేసిండ్రు, 13 ఏళ్ళకి చేసిన కేసులన్నీ మొత్తం హాల్ అంతా నిండిపోతుంది. ఇప్పటికీ పోలేదు అవి. అంటే అవి పోయినాయి. ఇప్పుడు ఆ పైన అంతా పోయినాయి. సతీ పోయింది, పునర్వివాహాలు అయినాయి, వితంతు వివాహాలు అయినాయి. అవి చేసిన వాళ్ళని మాత్రం ఇప్పటికీ రికగ్నైజ్ చేయట్లేదు. ఇంకొకటి ఫెమినిజం. ఫెమినిజం అంటే వైట్ ఫెమినిజం. వాళ్ళు బాజాప్తుగా పెట్టుకున్నారండి, వైట్ ఫెమినిజం మూమెంట్ అని పెట్టుకున్నారు. అమెరికా, యూరప్ దేశాల వైట్ విమెన్ ఫెమినిజం మూమెంట్ అని పెట్టుకున్నారు. వాళ్ళు వాళ్ళ హక్కుల్లో, వాళ్ళ ఉద్యమాల్లో వాళ్ళు సభ పెడితే కనీసం రానిచ్చేవాళ్ళు కాదట బ్లాక్ విమెన్ని. ఇప్పటికీ బ్లాక్ విమెన్కి వైట్ విమెన్కి వేతనాల్లో తేడా. వీళ్ళకి 61 రూపాయి అయితే బ్లాక్ విమెన్కి రూపాయి అంటే సెంట్స్, వీళ్ళకి 61 సెంట్స్ అయితే వైట్ విమెన్కి 79 సెంట్స్. 100లో 25 వీళ్ళ మీద అత్యాచారాలు జరిగితే బ్లాక్ విమెన్ మీద, 100లో 75 బ్లాక్ విమెన్ మీద జరిగితే వైట్ విమెన్ మీద 25. ఇండియాలో కూడా అట్లనే చూడండి. ఇండియాలో ఫెమినిజం ఏంటి? మొత్తం డైరెక్ట్గా డంప్, వైట్ విమెన్ నుండి డంప్ చేసుకుంది ఫెమినిజం. కానీ ఈ ఫెమినిజం ఎక్కడ చూస్తుంది? ఎక్కడ అంటే ఈ సాహిత్యాలు కూడా ఏ సాహిత్యాలని ప్రచారం చేస్తున్నాయి? నేను ఫెమినిస్టుని కాదు,
నేను ఉమనిస్టుని, నేను శ్రామిక ఉమనిస్టుని, నేను ఫెమినిస్టుని కాదు. జస్ట్ మగవాళ్ళని వ్యతిరేకించడం వల్ల, లేదా మగవాళ్లే మా శత్రువు, ఇది పితృస్వామిక సమాజం అని డిక్లేర్ చేస్తారు. ఇది పితృస్వామి కాదే. పితృస్వామ్యం అంటే కేవలము మగ ఆధిపత్యమే కాదు, మొత్తం సామాజిక ఆధిపత్యాలని ఎవడైతే కంట్రోల్ చేస్తున్నాడో, ఎవడైతే జులుం చెలాయిస్తున్నాడో అది పితృస్వామ్యం. అంటే ఆడవాళ్ళని, అంటే వాళ్ళ ఆడవాళ్ళని, సవర్ణ ఆడవాళ్ళని, బహుజన ఆడవాళ్ళని, బహుజన మగవాళ్ళని, భూముల్ని, ఇండస్ట్రీస్ని, ఎవ్రీథింగ్ని, వ్యవస్థలన్నింటినీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారో అది ఫెమినిజం, అది పితృస్వామ్యం అండి. పితృస్వామ్యం అంటే ఒక ఊర్లో ఒక చాకలైన ఉంటాడు, ఆయన ఊరి బట్టలన్నీ ఉతుకుతాడు కదా, ఆడామెతో కలిసిపోయి ఊరి బట్టలన్నీ ఉతుకుతాడు, ఆడవాళ్ళ ముట్టు బట్టలు కూడా ఉతుకుతాడు ఆయన. ఇది పితృస్వామ్యం అందామా? మీరు చెప్పండి, ఇది పితృస్వామ్యం అందామా? పితృస్వామ్యం అంటే ఆధిపత్యం కదా, మగాధిపత్యం కదా. మరి ఆయన అక్కడ సర్వీస్ చేస్తున్నాడు, ఆడవాళ్ళకు కూడా సర్వీస్ చేస్తున్నాడు, ఆడవాళ్ళ మురికిని కూడా వదిలిస్తున్నాడు. ఆయన వీడి పితృస్వామ్యం, వీడి మగాధిపత్యం అంటామా? సో ఆయన సర్వీస్ చేస్తున్నాడు, ఊరికి విమెన్కి చేస్తున్నాడు, మొత్తం మెన్కి చేస్తున్నాడు. ఒక చాకలైన మొత్తం ఆడోళ్ళ కాళ్ళు గోళ్ళు తీస్తుంటాడు పెళ్ళిళ్ళప్పుడు, చాకలైన మంగళైన సారీ, అది పితృస్వామ్యం అందామా? కానీ ఆధిపత్య కుల సవర్ణ మగవాళ్ళు వాళ్ళ హింసే ఉతుక్కోరు, వాళ్ళు మూతి ముక్కు తుడుచుకున్న గుడ్డలే కచ్చిప్లే ఉతుక్కోరు వాళ్ళు. అది పితృస్వామ్యం అంటే. వాళ్ళు మగవాళ్ళు అందరి ఇళ్ళకి పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని అచ్చులు తీసుకుంటారు. అది పితృస్వామ్యం అందామా? ఏది పితృస్వామ్యం? దొరతనం పితృస్వామ్యం. ఆ ఊరిని కంట్రోల్ చేసేది అది పితృస్వామ్యం. ఆ ఊరి ఇండస్ట్రీ, ఆ ఊరిలో కంపెనీలని, ఆ ఊరి భూముల్ని, ఆ ఊరి ప్రజానికాన్ని ఎవడైతే కంట్రోల్లో పెడతాడో అది పితృస్వామ్యం. పెళ్ళమ్మగుడు కొట్టుకునేది పితృస్వామ్యం కాదు. ఈ ఫెమినిస్టులు అందరినీ పితృస్వామ్యం కింద తోసేసింది, అందరినీ పితృస్వామ్యం కింద తోసేసింది. ఇది కాదు, ఇది మనము చర్చ పెట్టాలి, ఇది మనం మాట్లాడాలి. మాట్లాడతలేరు. ఆడోళ్ళంతా ఒకటే, ఇది ఆడోళ్ళందరని బహుజన కులాల మొగోళ్ళు అంటున్నారు, ఆదివాసీ కులాల మొగోళ్ళు అంటున్నారు, ఎస్సీ కులాల మొగోళ్ళు అంటున్నారు. ఆడోళ్ళంతా ఒకటి. ఎక్కడ ఆడోళ్ళు? వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళ మొత్తం బ్యాంక్ సిఇఓస్ ఎవరు? కంపెనీల సిఇఓస్ ఎవరు? అంతరిక్షాలకు పోతున్నారు ఎవరు? ఎవరండి? శాంతా విలియమ్స్ ఎవరు? హూ ఇస్ శాంతా విలియమ్స్? సునీతా విలియమ్స్, కల్పన చావ్లా ఎవరు పోయినరు? ఈ మట్టి పని చేసుకునే ఆడోళ్ళు పోయినరా? ఈ చెమటలో ఉండే ఆడోళ్ళు పోయినరా? ఈ చెమటలో ఉండే ఆడోళ్ళు సిఇఓలు అయినరా కంపెనీలకి? ఎక్కడున్నారు ఈ ఆడోళ్ళంతా? కక్కోసులు కడిగే కాడున్నారు, రోడ్లు ఊడ్చే కాడున్నారు, ఇటుక బట్టీల కాడున్నారు, ఇళ్ళల్లో పనిచేసే కాడున్నారు, ఉపాధి హామీ పథకంలో ఉన్నారు. ఎక్కడున్నారు వీళ్ళంతా? వీళ్ళు కదా ఎంపవర్ కావాలి. కిచెన్ టు కింగ్ మేకర్స్ అనే ఒక ప్రాతిపదిక, కిచెన్ టు కింగ్ మేకర్స్ ఒక నినాదం. అరే కిచెన్లో ఎవరు ఉన్నారు? మా వాళ్ళంతా బయటనే ఉన్నారు. కిచెన్లో ఉన్న వాళ్ళు ఎవరు? ఎంతమంది ఉంటారు? 5%, 10% ఉంటారు. అంటే ఈ 5%, 10%నే ప్రాతిపదికగా తీసుకుంటావా? కాదు కదా, ఎవ్వరు మాట్లాడరు. మన చైతన్య ఉన్న మగోళ్ళు కూడా ఇక్కడికి పోవట్లేదు, వాళ్ళ చూపు ఎంతసేపు ఇక్కడిక్కడే తిరుగుతుంది, ఇక్కడికి పోవట్లేదు. అరే కిచెన్లో ఎవరున్నారు? కిచెన్ టు కింగ్ మేకర్స్. కిచెన్ బయట ఉన్న వాళ్ళ సంగతి ఏంది? ఒకసారి మా అక్కకి లోన్ కావాలంటే నేను వెళ్ళినా యాజ్ ఏ ఆఫీసర్, జస్ట్ ఊరికి ఊరికి వెళ్ళా, ఆఫీసర్గా వెళ్ళలేదు, ఊరికి వెళ్ళింది, తోడుకెళ్ళిన. ఆమె ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిందంటే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి వెళ్ళింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ బుక్ తీస్తే ఒక్క ఆడామె లేదండి దాంట్లో, లోన్ తీసుకోవడానికి ఒక్క ఆడామె లేదు. మీరు ఇప్పటికీ చూడండి, ఇప్పటికీ వెళ్ళండి, ఒక్క ఆడామె పేరు కనబడదు.
అరే ఏంది ఒక్క మీకు విమెన్ కార్పొరేషన్ ఉంది కదమ్మా, విమెన్ కార్పొరేషన్ గోరి, విమెన్ కార్పొరేషన్ పోయినామండి. ఆ విమెన్ కార్పొరేషన్లో రెడ్డి వెలమ ఇంకా ఉన్నారు కానీ బీసీలు లేరు, బీసీ ఆడోళ్ళు లేరు, ఎస్సీ ఆడోళ్ళు లేరు, ఆదివాసీ ఆడోళ్ళు, ఎస్టీ ఆడోళ్ళు లేరు, అంతా వీళ్ళే ఉన్నారు. దొరసాన్ల తల్లులే ఉన్నారు, వీళ్ళు లేరు, వీళ్ళ పేర్లు లేవు. అయ్యో ఎందుకు అదేంటి బీసీ కార్పొరేషన్ ఉంది అంటే బీసీ కార్పొరేషన్ పోయి, ఎందుకమ్మా మీరు ఎస్సీ కార్పొరేషన్ పోండి, ఎస్సీ కార్పొరేషన్లో ఉంటుందండి. ఎస్సీ కార్పొరేషన్ కూడా పోయినా, ఒక్క ఆడని పేరు లేదు ఎస్సీ కార్పొరేషన్. ఆడోళ్ళ కార్పొరేషన్ పోతే దొరసాన్లే ఉన్నారు, ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ పోతే మొత్తం బీసీ మగోళ్ళు ఉన్నారు, ఎస్సీ కార్పొరేషన్ పోతే ఎస్సీ మగోళ్ళు ఉన్నారు. మరి ఈ బీసీ ఆడోళ్ళు, ఆదివాసీ ఆడోళ్ళు, ఎస్సీ ఆడోళ్ళు వాళ్ళకి ఎక్కడికి పోవాలి? వీళ్ళు లోన్లు పెట్టుకోవాలి, వీళ్ళు వ్యాపారాలు చేయాలి, వీళ్ళు ఇంకా చిన్న చిన్న పనులు చేసుకోవాలి. ఎట్లా మరి వీళ్ళకి ఎవరిస్తారు? ప్రాతిపదికలు అక్కడ పెట్టిండ్రు అంతే. ఎస్సీ విమెన్ కార్పొరేషన్ లేదు కదా, పెట్టాలి. మీరు రేపు ఏంటిది ఇది టీపీటీఎఫ్ కదా, విమెన్ తెలంగాణ ప్రోగ్రెసివ్ విమెన్ టీచర్స్ ఫెడరేషన్ పెట్టుకోవాలి. ఎస్ పెట్టుకోవాలి. మీరు సపోర్ట్ చేయాలండి అయ్యా, మీరు సపోర్ట్ చేయాలి. విమెన్ ప్రోగ్రెసివ్ అమ్మా ఏంటది, ప్రోగ్రెసివ్ విమెన్ టీచర్స్ ఫెడరేషన్ పెట్టుకోవాలి. ఎస్ మేము సెక్రటరీలో అదే పని చేసినాం. ఆల్ ఎంప్లాయీస్ ఆర్ ఎంప్లాయీస్ ఏంటి మళ్ళీ మీరు పెట్టుకుంటాం, మేము విమెన్స్ పెట్టుకున్నాం. వింగ్లో వద్దు మాకు, వింగ్లో మేము తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా అంతే, మాకు వింగ్లో వద్దు, మాకు సపరేట్ మేము పెట్టుకుంటాం. మీరు సపోర్ట్ చేస్తారా చేయండి, మా ఇంట్లో లేకుంటే మేము ఎంపవర్గా ఉండాలి. వింగ్లో వద్దు అయ్యా, వింగ్లో వద్దు, వీళ్ళు సపరేట్ విమెన్ ప్రోగ్రెసివ్ విమెన్ టీచర్స్ ఫెడరేషన్ నెక్స్ట్ టైం మీరు పెట్టుకోండి, మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. నెక్స్ట్ టైం మీరు పెట్టుకోండి, ప్లీజ్ సపోర్ట్ కొట్టండి వాళ్ళ కోసం, మీరు సపోర్ట్ చేయండి. మీరంతా కోరుకుంటున్నారు, అసలు ఎంత గొప్ప విషయము. విమెన్ కోసము ఒక పెద్ద అంటే మీ సాటి టీచర్స్ కోసము అరే ఇవాళ మార్చి 8 వాళ్ళకు సాధికారత సమానత్వము మాతో పాటు ఈక్వల్గా ఉండాలి అనే ఒక గొప్ప మనసుతోని ఈ మీటింగ్ పెట్టి చూడదు. మీకు హ్యాట్స్ ఆఫ్ అండి మీ అందరికీ. ఈ తోడ్పాటు, ఈ సహోదరత్వము, ఈ సమానత్వం అనే ఒక గుండెల నిండా మీరు కోరుకున్న ఇది వాళ్ళకి సపోర్ట్ చేయండి. వాళ్ళు సపరేట్గా వాళ్ళకి సపరేట్ ఇష్యూస్ ఉన్నాయి, సపరేట్ అంశాలు ఉన్నాయి, జెండర్ సమస్యలు ఉన్నాయి. ఎక్కడికి పోయినా మీకు జెండర్ సమస్యలే. డాక్టర్స్ దగ్గరికి పోతే ఆడవాళ్ళందరూ డెంటిస్టులు, డెంటల్ డాక్టర్సు, లేకుంటే గైనిక్ డాక్టర్లు, లేకుంటే పిల్లల డాక్టర్లు. ఎక్కువ వీళ్ళు ఎక్కువ 56%, 75% వీళ్ళేనంట. న్యాయవాదుల దగ్గరికి వెళ్తే 1960s అమ్మా, ఆమె పేరు నేను నోట్ కూడా చేసుకున్నా. 1960s నాకు అదేంటి నేను కోర్టులో న్యాయవాదిగా నేను పేరు నమోదు చేసుకుంటా, నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగింది ఆమె. ఆమె పేరు కర్నాలియా కాదు, రెజినా గుహ ఆమె పేరు. 1960s 16 ఆమె పర్మిషన్ పెట్టుకుంటే ఇవ్వలేదు, బ్రిటిష్ గవర్నమెంట్ ఇవ్వలేదు. రెజినా గుహ ఆమె పేరు. షీఈ్ మేబీ క్రిస్టియన్, కన్వర్టెడ్ క్రిస్టియన్. గుహ కదా, గుహ అంటే మన భారతీయ పేరే కదా. సో అట్లా ఆమె పెట్టుకుంటే ఇవ్వలేదు. ఆమె చచ్చిపోయిన తర్వాత పెట్టుకున్న తర్వాత ఆమెకు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత స్ట్రగుల్ చేస్తూ ఉండగా 1923 మొట్టమొదటి భారత న్యాయవాది కర్నాలియా సొరాబ్జీ. ఈమె మొట్టమొదటి భారతీయ న్యాయవాది. మనము ఇప్పటికీ హైకోర్టులల్లో అంతా కలిపి 754 మంది మగవాళ్ళుంటే న్యాయవాదులుగా న్యాయమూర్తులుగా కేవలం 107 మంది మాత్రమే మహిళా న్యాయవాదులు కోర్టులో ఉన్నారు.
కోర్టు అంటే అంటే ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం ఈక్వాలిటీ కదా, ఆర్టికల్ ప్రకారం. కానీ అంటే కోర్టుల్లోనే న్యాయాలు లేవు, కోర్టులోనే వివక్షలు, కోర్టులోనే జెండర్ న్యాయాలు లేవు, ఇంకెక్కడ ప్రశ్నిస్తాం? ఇప్పటికీ మనకి సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మహిళ లేదు, చాలా తక్కువ. కొలీజియంలో ఎవరున్నారు? ఎవ్వరు లేరు. మొత్తం వీళ్ళది. బార్ కౌన్సిల్లో ఎవరున్నారు? మెన్. అరే వాళ్ళకు కూడా ఉండాలని ఎందుకు ఫైట్ చేయట్లేదు? పూలేలాగా, ఒక అంబేద్కర్ లాగా. అంబేద్కర్ అయితే హిందూ కోడ్ బిల్లు కోసం, హిందూ కోడ్ బిల్లు, ఇంకొకటి చెప్పాలి మీకు, హిందూ కోడ్ బిల్లు మహిళలందరిది కాదు. ఆయన స్పష్టంగా రాసిండు, ఇది హిందూ కోడ్ బిల్లు హిందూ మహిళల కోసం, హిందూ మహిళల హక్కుల కోసం ఏర్పాటు చేసింది. దాంట్లో ఏంటి? దాంట్లో పునర్వివాహాలు, విడాకులు, దత్తత స్వీకారాలు ఇవన్నీ పెట్టిండారు. 10 ఏళ్ళు కష్టపడ్డాడండి ఆ ముసాయిదా తయారు చేయడానికి. అది నేను చెప్పడం కాదు, మొత్తం కమ్యూనిస్టు మహిళా ఉద్యమ పుస్తకాల్లో ఇవి దొరుకుతాయి. అంబేద్కర్ మాతోని అంటే విమెన్కి మనువాదంలో ఏమేమి ఉన్నాయి, వాటికి వ్యతిరేకంగా మనిషిగా మానవ హక్కులతోని సమాన న్యాయాలతోని బతకడానికి ఎట్లాంటి చట్టాలు కావాలి, అందులో వీళ్ళు అసూర్యం పశ్యలుగా ఉన్న హిందూ మహిళల కోసము ఎలాంటి అని ఈ హిందూ మహిళలతో మొదలుపెట్టిండు ఆయన హిందూ కోడ్ బిల్. కానీ మన భారత కోగిల సరోజినీ నాయుడు, చాలా బాధాకరం, సరోజినీ నాయుడు ఆమె మొట్టమొదటి భారత కాంగ్రెస్కి అధ్యక్షురాలు. ఫస్ట్ అనిబిసెంట్, ఈమె 25లో అనుకుంటా, ఈమె మొట్టమొదటి భారత కాంగ్రెస్కి మొట్టమొదటి అధ్యక్షురాలు. ఇప్పటిదాకా ఒక ఎస్సీ కానీ, ఒక బీసీ కానీ, ఒక ఎస్టీ కానీ, ఒక మైనారిటీ కానీ మహిళలు భారత కాంగ్రెస్ పార్టీకి ఇప్పటిదాకా ఈ మహిళల నుంచి ఎవరు అధ్యక్షులు కాలేదు. 100 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికి 25 కదా, ఆమె 25లో అయింది. ఆమె 25లో అయింది. ఆమె అంటే ఇండియన్ కోకిల, కవయిత్రి. కానీ ఆమె హిందూ కోడ్ బిల్లుకి వ్యతిరేకంగా బయట పెద్ద ఉద్యమం, ఆ పార్లమెంట్ చుట్టూ పెద్ద గ్రూపులు కట్టి దాని మీద నిరసనలు, ధర్నాలు చేయించింది. హిందూ కోడ్ బిల్లు ఎవరిది? మహిళలదే కదా, సవర్ణ మహిళలది. అది సవర్ణ మహిళనే మన సరోజినీ నాయుడు. ఆమె దానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు మహిళలతో చేయించింది. అట్లాంటి ఆమెని ప్రోగ్రెసివ్ అని, లేకుంటే అరే మహిళల కోసం చేసిందని ఎట్లా అనుకుంటాం? ఒకే ఒక ఆమె దుర్గాబాయి దేశముఖ్ మాత్రం ఆమె బలపరిచింది సవర్ణ మహిళల నుంచి. ఇంకా వీళ్ళకైతే అసలు తెలియదు. రాజ్యాంగంలో ఒకే ఒక ఆమె దాక్షాయిని వేలాయుధం, ఒకే ఒక ఆమె రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికైన, అది అంబేద్కర్ వల్ల. అంబేద్కర్ ఏం చేసిండు? రే మహిళా బిల్లు నేను ఇంత 10 ఏళ్ళు కష్టపడి మహిళల కోసము, హిందూ మహిళల కోసం చేస్తే వీగిపోయింది ఏంటి? ఆ మహిళలే ఎందుకు వ్యతిరేకించారు? అట్లా వీగిపోయిన తర్వాత కూడా నేను మోరల్గా ఎలా ఉండాలని దానికి రాజీనామా చేసింది. ఇప్పటిదాకా పార్లమెంటు, శాసనసభ చరిత్రల్లో, ప్రజాప్రతినిధుల చరిత్రల్లో మహిళల కోసము తమ పదవిని, అత్యున్నత పదవుల్ని కూడా త్యాగం చేసిన ఇప్పటిదాకా జరగలేదు. మొట్టమొదటి మినిస్టర్ అంబేద్కర్. ఇప్పటిదాకా అది జరగలే, ఏ మినిస్టర్ చేయలేదు. అది అక్కడ ఆయనతో స్టార్ట్ అయింది, ఇంకా ఎండ్ కాలేదు. అది ఇప్పటిదాకా ఒక ఆయన ఏడుస్తుండే, ఆయన పేరు ఏంటంటే, ఈ మధ్య ఒక ఆమె మీద అత్యాచారం జరిగితే ఆయన పేరు ఏంటంటే, ఆయన ఏడుస్తాడు బాగా, ఆయన ఎంపీ. ఆయన అంటే అయ్యో ఆ అమ్మాయి మీద అట్లా జరిగింది అని ఏడ్చిండు ఆయన పేరు దేశ్ను ఏదో అండి, ఎంపీ.
ఈ మధ్యనే. అట్లా అంటే మహిళల కోసం ఏడ్చేవాళ్ళు, మహిళల కోసం త్యాగాలు చేసేవాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. కానీ ఇది జరగదు. ఫెమినిస్టులు అంబేద్కర్ త్యాగాన్ని మాట్లాడరండి. అంబేద్కర్ మనుస్మృతిని దహనం చేస్తారు కదా, మహిళలు మొత్తం సమాజం అంతా ఎందుకు దహనం చేయడానికి రాదు? ఎందుకు రాదండి? ఈ మనువాదంతో కదా మనం ఇంత కష్టపడేది. ఈ మనువాదం కదా మన జీవితాన్ని శాసించేది. ఈ మనువాదం కదా మనకు చాలా వ్యతిరేకి. ఈ మనువాదం కదా మనిషి మనిషిగా బతకనివ్వని సనాతనం కదా. దాన్ని మొత్తం ఆయన డిసెంబర్ 25న కాల్ చేసి, కానీ వీళ్ళు అది చాలా గొప్ప విషయం. ఈ సమాజము ఈ దేశ అంటరానితనాన్ని తుదముట్టించడానికి, మనువాదాన్ని తుదముట్టించడానికి జరిగిన ఒక గొప్ప విప్లవం అది. ఎందుకు దాన్ని రికగ్నైజ్ చేయరు? సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే వాళ్ళ జీవితాల్ని కేవలం విద్య కోసం అందరికీ చెప్పిండ్రండి. వీళ్ళు బ్రాహ్మలు, వీళ్ళు వైశ్యులు, వాళ్ళు క్షత్రియులు అనే తేడా లేకుండా అందరికీ విద్య చెప్పిండ్రు. వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ విద్య చెప్పిండ్రు. వీడు అంటరానోళ్ళ, వీళ్ళకి చెప్పడానికి లేదు అసలు. అంటే బీసీలు ఎస్సీలను అంటుకోరు కదా, కానీ ఆమె వాళ్ళ కోసం అందరి కోసం కలిపి కూర్చోబెట్టిందండి. ఆడవాళ్ళ స్కూల్ ఆడవాళ్ళది, మగవాళ్ళ స్కూల్ మగవాళ్ళ, బాలికలది సపరేటు, వాళ్ళు అట్లా కాదు కలిపి పెట్టింది. తర్వాత ఎస్సీలకు సపరేటు, బీసీలకు సపరేటు, ఓసీలకు ఇట్లా పెట్టలేదు, అంత కలిపి పెట్టిండ్రు వాళ్ళు స్కూల్స్. ఇంకొకటి, వాళ్ళు కేవలం స్కూల్సే పెట్టలేదు, అంటే అంటే అన్వెడ్డెడ్ విమెన్, బ్రాహ్మణ విమెన్ని ఎంత టార్చర్ చేస్తారో వాళ్ళ ఇళ్ళల్లో. ఆ టార్చర్ని భరించలేక వాళ్ళు చెరువులలో దూకడము, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడము, ఉరులు వేసుకోవడం, ఇవన్నీ చూసి వాళ్ళకి ఆశ్రమాలు పెట్టిండ్రు. భర్త చచ్చిపోతే బోడగుండ్లు చేసి, తెల్ల చీర కట్టించి, ఒక్క పూట భోజనం పెట్టించి, ఇంట్లో ఎవ్వరూ చూడని చీకటి గదిలో పడుకోవాలన్న చీకటి గదిలో. అట్లాంటి వాళ్ళు అదే కుటుంబంలో రకరకాల మగవాళ్ళతోని అత్యాచారాలకు గురై వాళ్ళు అన్వెడ్డెడ్గా పిల్లల్ని కంటే కోర్టులకు అట్లా చాలా జరిగిన వాటిని ఈ సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే వాళ్ళకి ఆశ్రమాలు పెట్టి, వాళ్ళకి మళ్ళా పెళ్ళిళ్ళు చేసి, వాళ్ళ జీవితాల్ని బాగు చేసి, వాళ్ళ పిల్లల్ని దత్తత తీసుకొని, వాళ్ళ పిల్లల్ని గౌరవంగా పెంచిన ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు, సమాజ సంస్కర్తలు. కానీ మన ఫెమినిస్టులు వాళ్ళని రికగ్నైజ్ చేయరు. ఎవరిని చేస్తారయ్యా రికగ్నైజ్ అంటే? చలంను చేస్తారు. చలం భారతం అంటే సమాజాన్ని, ఆడ సమాజాన్ని ఉద్ధరించిందని చేస్తారు. నేను కూడా గొప్ప ఫ్యాన్ అండి చలానికి. నాకు డిగ్రీలో ఒక ఇన్సెంటివ్ వచ్చింది. నాకు 75% వస్తే మా జిల్లాలో నాకు ఒక 5000 ఇచ్చారు. ఇస్తే నేనేం చేయాలి? పుస్తకాలు అంటే తిండికి ఇది లేని కుటుంబం. మా ఫాదర్ రైతు, 3 పూటలు తినే గ్యారంటీ ఉన్న భూమి బిడ్డ మా ఫాదర్. ఏం చేయాలి? పుస్తకాలు నాకు చాలా ఇష్టం. చలో పుస్తకాలు, నాకు ఇష్టమైన పుస్తకాలు ఎక్కడ వరంగల్ ఆడ దొరుకుతాయి? విజయవాడకు పోయినండి 5,000 పట్టుకొని. చలం పుస్తకాలు, నాకు ఇష్టమైన పుస్తకాలు అన్నీ కొనుక్కొని వచ్చిన. నాకు ఆకలిని తినడానికి 10 రూపాయలు లేని జీవితం. ఫాదర్ ఎంత ఇస్తాడు, ఎంత భూమి ఉన్నా ఎంత ఇస్తాడు అంటే నా విలాసాలకి. మా హాస్టల్లో కూడా మా వాళ్ళు స్కాలర్షిప్ వస్తే మా పిల్లలంతా సంతోషంగా అవి ఇవి కొనుక్కొని ఎంజాయ్ చేసేటోళ్ళు. నేను మాత్రం పుస్తకాలకి, పెన్స్కి అట్లా దాచిపెట్టుకునేదాన్ని. అట్లా నేను వెళ్ళి మొత్తం చలం సాహిత్యాన్ని అట్లంతా పట్టుకొచ్చుకున్నాను. చాలా చదివిన, నాకు చాలా ఇష్టమైన చలం. మరి ఆడవాళ్ళ గురించి అంత సున్నితంగా, అంత ఇదిగా ఎంత బాగా రాసిండు అని అనుకునేది. ఆయన కథలు చదువుతుంటే మాదిగమ్మ ఆయన ఏమంటాడంటే, ఇంకోటి, మీలాగనే ఆడవాళ్ళకి హృదయం ఉంది, స్పందించనివ్వండి, మెదడుంది, ఆలోచించనివ్వండి, మానవ హక్కులు ఉండనివ్వండి అని ఉన్న అభిప్రాయాలు చలంతి. ఆయన మాదిగమ్మాయి అనే ఒక కథ రాసిండు. మొత్తం సాహిత్యం చదివినే. ఆ కథల్లో, మాదిగమ్మాయి అనే కథల్లో ఆయన ఇట్లనే ఇంట్లో ఉంటాడు. ఆమె ఒక మాదిగమ్మాయి, ఆమె బయట పనిచేస్తుంటుంది.
నీళ్లు పెడుతుంటది వాళ్ళ చెట్లకి. ఆయన ఆయన కాళ్ళు ఆ ఎండలో ఆ చెమటను మెరుస్తూ ఉంటారే, ఎంత బాగా ముత్యాలాగా మెరుస్తున్నాయి ఆ నల్ల పిక్కల మీద. మా ఇంట్లో అందరు ఆడవాళ్ళంతా తెల్లగా పిండి బొమ్మల్లాగా ఉంటారు. ఆ సూర్యపక్షులు కదా, ఎండ కన్నెరగనోళ్ళు కదా, వాళ్ళు అట్లనే పిండి బొమ్మల్లాగా ఉంటారు. ఆమెను చూడండి ఎంత బాగుంది, నలుపులో ఆ ఆ చెమట చుక్కలు ఎంత బాగా మెరుస్తున్నాయి, ఎంత పిక్కలు ఎంత బలంగా ఉన్నాయి, మనిషి ఎంత బలంగా ఉంది. మా ఇళ్ళల్లో ఇట్లుంటారు ఆడోళ్ళు అని నాకు అప్పుడు అనిపించింది. ఆమె మెదడు గురించి ఆలోచించట్లేదు ఆమె హృదయం గురించి ఆలోచించట్లేదు. ఇంటి గ్యాప్. కానీ సమాజం అంతా ఈ ఆడోళ్ళంతా ఎవరి చేతులు ఈ ఆడోళ్ళు అంతా చదువుకున్నది ఎవరు? పైన క్రీమ్ చదువుతుంది కదా, కింద దాకా రాలేదు చదువులు ఇంకా. అట్లా అప్పుడు నాకు అనిపించింది, అంటే జలము తన పర్యావరణంలో ఉన్న బ్రాహ్మణ కులాల మహిళల మీద వాళ్ళకి బయటకు వెళ్ళాలి, వాళ్ళు మనుషులుగా సమాజంలోకి వెళ్ళాలి. ఈ 4 గోడల మధ్య వీళ్ళని ఇట్లా బంధించడం సరి అయింది కాదు అని. వాళ్ళకి మెదడుంది, వాళ్ళకి హృదయం ఉంది, వాళ్ళని మనుషులుగా బతకనివ్వండి అని విస్తృతమైన సాహిత్యం రాసిండండి చలం. కానీ శ్రమ కులాల మీద చలంకి వాళ్ళకి హృదయం ఉంది, ఎలా స్పందిస్తున్నారు? వాళ్ళకి మెదడుంది, ఎలా ఆలోచిస్తున్నారు ఈయనకి తెలియదు. గ్యాప్స్. అగ్రహారంలో ఈయన ఉంటాడు, అటెక్కడో ఊరు బయట వాళ్ళు ఉంటారు. ఎంత గ్యాప్ చూసి చదవలేడు ఆయన. ఎవరు చదవగలడు? ఆయన మైదానాల్లో ఉండే రాజేశ్వరంలో మేం కాదు, ఆయన స్త్రీలం మేం కాదు. మైదానం రాజేశ్వరం వెళ్ళిపోతుంది, మేం కాదు. ఆయన చలం పుస్తకాల్లో ఉండే ఆడవాళ్ళం మేం కాదని చలం సాహిత్యం చదివితే కానీ అర్థం కాదు. గురజాడ సాహిత్యం. పుత్తడి బొమ్మ పూర్ణమ్మలు. మేము పుత్తడి బొమ్మ పూర్ణమ్మలం కాము. మా ఇళ్ళల్లో పెద్ద చచ్చిపోయే ముసలోడికి చిన్నపిల్లని పెళ్ళిళ్ళు చేయరు, వయసు చూసే చేస్తారు. అది చిన్నప్పుడే. వానికి 10 ఏళ్ళు ఉంటాయి, ఆ పిల్లకు 7-8 ఏళ్ళు ఉంటాయి, లేదు 5-6 ఏళ్ళు ఉంటాయి, అట్లా చేస్తారు. తర్వాత మధురవాణులు కాదు మా ఆడోళ్ళు. మధురవాణులు అంతా ఈ బాబుని కర్కట శాస్త్రి, ఈ శాస్త్రి, ఆ శాస్త్రి ఎవరు పోతారు అక్కడికి? మధురవాణి దగ్గరికి ఇల్లు పోతారా? పని చేసుకునే బీసీ కులాలు, ఎస్సీ కులాలు, ఆదివాసీ కులాలు పోతారా? అక్కడ ప్రొహిబిషనే. శర్మలకి, దొరలకే, అక్కడ పటేళ్ళకే మధురవాణి. కేవలం శాస్త్రీలను పెట్టే గురజాడ రాసిండు. మధురవాణి మామే కాదు, అది దుర్మార్గమైంది. ఇంకొక విషయం చెప్తాండి, గురజాడ సాహిత్యంలో ఉన్న మహిళలు మేం కాదు. మా గురించి నువ్వు ఎందుకు రాయలేదని మేము అడగట్లేదు. బహుజన కులాలు అడగట్లేదు, బీసీ కులాలు అడగట్లేదు, బీసీ కులాల మహిళలు అడగట్లేదు. మగవాళ్ళు అయితే మొత్తం దాంట్లో తోలిండ్రు కూర్చున్నారు, దొరసాని సమూహంలో తోలి కూర్చున్నారు. కాదు అది. సో గురజాడ మాకేం సంబంధం లేదు. గురజాడ మహిళలు మేం కాదు, చలం మహిళలం మేం కాదు. శ్రమజీవులు, నేను స్పష్టంగా చెప్తున్నా, శ్రమ కులాల్లో ఉండే శ్రమజీవులు, శ్రమ మహిళలు చలం మహిళలు కాదు. గురజాడ శ్రమ మహిళలు కాదు. ఇంకొకరు ఉన్నారు సంస్కర్త. వీళ్ళనే అండి బాబన్ మొగోళ్ళనే సంస్కర్తలా? బాబన్ మొగోళ్ళనే సాహిత్యకారులా? బాబన్ మొగోలే ఇమాన్సిపేటర్స్ ఆఫ్ విమెనా? బాబని ఇట్లా చేసిండ్రు. ఇట్లా చాలామంది రాసిండ్రు సమాజోద్ధరణ. చాలామంది బహుజన కులాలు రాసిండ్రు, శూద్ర కులాలు రాసిండ్రు, అంటరాని కులాల రాసిండ్రు, ఆదివాసీ కులాలు రాసిండ్రు వాళ్ళ భాషలో. కానీ అది బయటికి రాలే, అది మెయిన్ స్ట్రీమ్కి రాలే. మెయిన్ స్ట్రీమ్కి ఏమొచ్చిందయ్యా అంటే గురజాడ, చలము, ఇంకొక ఆయన కందుకూరి విషయం చెప్తాయి వినండి. కందుకూరి కవుల చరిత్ర రాసిండండి. అంటే సాహిత్యాలు మనల్ని ఎంత ప్రభావితం చేస్తాయి, సమాజాన్ని ఎట్లా ఆపరేట్ చేస్తున్నాయి చూడండి. కందుకూరి వీరేశలింగం పంతులు అనగానే అబ్బో పెద్ద సంస్కర్త, ఆడవాళ్ళకు విద్యను అందించిండు అని చాలా చెప్తారు. కానీ ఆయన కవుల చరిత్ర అని ఒక కవుల చరిత్ర రాశాడు, మీరు అందరూ చదువుకోవాలి. అది నేను ఇప్పుడు చెప్పిన మీరు అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. వాట్ ఈస్ దిస్ లిటరేచర్?
అమంగ్ అస్. సో ఆయన కౌల చరిత్ర రాస్తూ, ఆయన పెద్ద సంస్కర్త అండి. మనకు సంస్కర్త అంటే మనం సంస్కర్త భావంతో పెద్ద ఆయన మా కోసం, ఆడవాళ్ళ కోసం విద్యా పాఠశాలలు పెట్టిండు, సమానత్వాల కోసం ఫైట్ చేసిండు, మంచి సాహిత్యం రాసిండు, ఫస్ట్ నవల రచయిత, ఫస్ట్ ఇట్లా అంతే బ్రిటిష్ వాళ్ళకి తన్ను ఇదంతా మాట్లాడుకుంటాం. పెద్ద సంస్కర్త. మామూలు వాళ్ళు మాట్లాడడం వేరు, ఒక సంస్కర్త మాట్లాడడం వేరు. ఆయన ఏమంటాడంటే కౌల చరిత్రలో ముద్దుపలని అని ఒక ఆమె, ఒక రైటర్, విమెన్ రైటర్, ఉమెన్ రైటర్ ముద్దుపలని, పెద్ద రైటర్, ఆమె మంచి రైటర్. ఆమెని ఎట్లా సంబోధించాలి? ఆమె ఒక సెక్స్ వర్కర్. ముద్దుపలని రచయిత్రి, సెక్స్ వర్కర్. ఆమెని ఎట్లా చెప్తాడంటే అదొక వేశ్య. ఈ వేశ్య దాని గురించి నేను మాట్లాడడం అనేది ఎంత దారుణము, ఇదొక అబ్యూజ్డ్ అని అట్లా అడ్రస్ చేసిండండి. నేను అది చదివి షాక్. అరే ఈయన సంస్కర్త, మామూలు మొగైన కాదు, మామూలు మనిషి కాదు. ఒక సంస్కర్త అంటే సంస్కర్త హృదయం ఉండాలి. ఆమెని వేశ్యగా ఎవరు తయారు చేసిండ్రు? ఏ ప్రపంచం తయారు చేసింది? ఏ సమూహం తయారు చేసింది? ముద్దుపలని వేశ్యగా, ఒక రచయిత్రిని వేశ్యగా ఎవరు తయారు చేసిండ్రు? దాని పట్ల నీకు అవగాహన ఉండాలి, దాని పట్ల నీకు చైతన్యం ఉండాలి, ఆ విషయం పట్ల వ్యతిరేకత ఉండాలి. నువ్వు అది లేక ఇదొక రచయిత్రి, వేశ్య గురించి, ఇది ఒక కవి అని, కవయిత్రి అని, దీని సాహిత్యాన్ని నేను రాయాను. అబ్యూజ్డ్ అండి దీని అది అని అబ్యూజ్డ్గా రాసి, అది చదివిన తర్వాత ఆయన సంస్కర్త. ఎట్లా సంస్కర్త అందాం చెప్పండి? సంస్కర్త అందామా? నీకు ఆ చైతన్యం ఉండాలి. వాళ్ళు ఎందుకు వేశ్యలైంది అనేది నీకు ఆ చైతన్యం ఉండాలి. ఈ చైతన్యం లేనిది, ఈ జెండర్ చైతన్యం లేనిది, ఈ దురాచార చైతన్యం లేనిది, దురాచారాన్ని తొలగించాలి, వ్యతిరేకించాలి, రూపుమాపాలనే చైతన్యం లేనిది నిన్ను మేము సంస్కర్తగా మేము సమాజం ఎందుకు ఒప్పుకోవాలి? సో పుస్తకాలు చదువుతాం, మన అనుభవాలు, మన చరిత్రలు ఎక్కడ కోడవుతున్నాయి, ఎక్కడ టీ కోడవుతున్నాయి అనేది కూడా పరిశీలించాలి. ఇప్పటికీ నేను చాలా టైం తిన్నానేమో. అట్లా అంటే మీరు టీచర్స్, నేను మీకు చెప్పే అంత ఇది కాదు, కానీ మన అధ్యయనాలు, మన ఆచరణ, మన చరిత్రలు, మన వాస్తవాలు ఇవి కూడా పోల్చుకోవాలి. ఒక ఆమె ఫెమినిస్ట్, వైట్ విమెన్ అంతా బ్రాస్ అంతా, ఇప్పుడు మన తను చెప్పిన సబీనా సబియా చెప్పింది, వాళ్ళంతా అమెరికన్, యూరోప్ వైట్ విమెన్ బ్రాలన్నీ తగలబెట్టిండ్రు. నీ బ్రాల వల్ల చాలా కష్టము, అది ఇది అని, ఊపిరాడతలేదు, అసలు ఎందుకు వేసుకోవాలని మొత్తం తగలబెట్టారు. వైట్ ఫెమినిజం మూమెంట్ అని తగలబెట్టిన తర్వాత ఇంకా పాశ్చాత్య దేశాల కల్చర్ని మనోళ్ళు అంటే ఇక్కడ క్రీమ్ సమూహాలు అనుకరిస్తాయి కదా, అట్లా అనుకరించి పైటల్ని తగలేయాలని, వీళ్ళ బ్రాల్ అంటే మరి వీళ్ళు యాక్సెప్ట్ చేయదు సమాజం, బ్రాల్ అంటే బాగుండదని పైటలు తగలేయాలని రాసింది ఒక ఆమె. రాసిన తర్వాత నాకు అది చదివిన తర్వాత నిజంగా పట్టు పైటలు, ఆ పైటలకు ఒక విలువ, అది జారితే ఆ జారుడు అమ్మాయి అనే ఒక విలువలు ఉన్నాయి కదా, వాటిని మనం తప్పకుండా వ్యతిరేకించాల్సింది, అట్లాంటి విలువల్ని ధ్వంసం చేయాల్సింది. కానీ ఎవరైతే శ్రామిక మహిళలు ఉన్నారో వాళ్ళ పైట పెద్ద ఇష్యూ కాదు, పైట అక్కడనే ఉండాలి, బొచ్చ మీదనే ఉండాలి, అది కదలొద్దు, కదిలితే ఆమె వేరే, ఇవి విలువలు లేవండి మనకి. ఈ శ్రామిక విలువలు, శ్రామిక సమూహాల్లో, శ్రామిక కులాల్లో ఈ విలువలు లేవు. అది ఎక్కడుంటుంది? ఆ కొంగు నడుముకుంటుందండి, వాళ్ళు పనిచేసేటప్పుడు నడుముకుంటుంది. మరి ఇక్కడనేమో ఆమె ఇంకొక విలువ చెప్పింది కదా, ఇట్లా ఇంత విలువలు ఉన్నాయి, దిగజారుడు విలువలు ఉన్నాయి, ఇట్లాంటి విలువలలో ఉన్న పైటను తగలేయాలి అని. కానీ మా ఇండ్లల్లా, మా ఊర్లల్లా, మా సమాజాల్లో మా ఆడవాళ్ళు బయట నడుముకు చుట్టుకుంటుంది.
గిన్నెలు ఏంటి పొయ్యి మీద నుంచి గిన్నెలు తెచ్చుతుంది అదే కొంగు తీసి, అదే కొంగు తీసి పిల్లల ముక్కు చీముడు తీస్తుంది, అదే కొంగుతోని నెత్తి మీద కప్పుకుంటుంది ఎండకు వానకు, అదే కొంగును తీసి కింద వరుసుకొని పండుకుంటుంది పనికాడ కదా, అదే కొంగుతోని చాలా చేస్తుంది. ఏంటి కోమటింటికి పోయి గాసం తెచ్చుకుంటుంది, కూలి గింజలు తెచ్చుకుంటుంది అదే కొంగుతోని. మొగనికి కోపం వచ్చినా ప్రేమ వచ్చినా అదే కొంగును బట్టి గుంజుతాడు కదా. బయటోడికి ఇంటోడికి ఇక కోపం వచ్చినా కొంగును బట్టే గుంజుతాడు ఆడు. దొర కోపం వచ్చినా మొగనికి కోపం వచ్చినా కొంగే అందుతుంది తెలియదు. ఆమె పని చేయాలంటే కొంగేసుకొని వంగితే పని నడుస్తుందా? కాల పెడితే ఇప్పుడు మరి ఆమె ఈ పనులన్నీ ఎవరు చేయాలి? కొంగ ఆమెకు ఒక ఉత్పత్తి సాధనం, ఆమెకి, ఈ శ్రామిక మహిళలకి. మరి అగ్గి పెట్టాలి అంటే వీళ్ళు అగ్గి పెడితే ఎట్లా బతుకు? 90% 85% విమెన్ ఏంటి ఆమె ఉత్పత్తి సాధనాన్ని కాలబెడితే ఏంటి? ఆమె ఇది రాసినని, ఈ కవిత రాసినని. కొంగును అగ్గి పెట్టి నేను ఎక్కడ ఆగమయ్యను, కొంగ అంటే నా బొచ్చ మీద కావాలంటే బొంతపై కాదు, అది రాసిన. సో నేను నా లైఫ్కి నేను చదివిన అధ్యయనానికి పొంతన లేని వ్యవహారాలు ఉన్నప్పుడు ఇగో ఇది కరెక్ట్, ఇది జీవితం, ఇది చరిత్ర, ఇది మా చరిత్ర, ఇగో మా సమూహాల్లో మా సమాజాల్లో ఈ సాహిత్యాలు ఉన్నాయి. మన సాహిత్యాలు ఇవి మెయిన్ స్ట్రీమ్కి అక్కర్లేదు. ఎక్కడ పెట్టినాయ్యా ఈ మెయిన్ స్ట్రీమ్లో? ఫోక్ జానపదం కడ పెట్టింది. ఇది మెయిన్ స్ట్రీమ్కి రాదు. ఏవొస్తాయి? వాళ్ళు రాసిన సాహిత్యాలు, బ్రాహ్మణుడు రాసిన సాహిత్యాలే సాహిత్యాలు. ఇప్పటికీ అదే కొనసాగుతుంది. ఇప్పటికీ పత్రికలలో వాళ్ళే రాస్తారు, వాళ్ళ చెయ్యే ఆధిపత్యం, వాడు రాసిందే అక్షరం. కానీ చరిత్రల్లో పురాణాల్లో మన అక్షరాలు కాదు, మన ఆ అక్షరాలకు తాకట్టు దీర్ఘాల్లో కూడా మనం లేవు. మన ఆడవాళ్ళు లేరు, మన మగవాళ్ళు లేరు. అట్లా పక్కన దొబ్బింది. సో మార్చి ఏంటంటే ఖచ్చితంగా ఇది శ్రామిక మహిళల గెలుపు, శ్రామిక మహిళల ఉద్యమ స్ఫూర్తి, చైతన్యము. ఇది మనం ఇట్లా డీకోడ్ చేసుకోవాలి. స్థానికంగా అది గ్లోబల్, అది శ్రామికం నుంచి వచ్చింది. అది శ్రామిక మహిళలే డిక్లేర్ చేసిన మార్చి 8 పని బయట ఉన్న మహిళలు కాదు, పని లోపల ఉన్న మహిళలు, సమాజానికి ఉత్పత్తిని అందిస్తున్న మహిళలు మార్చి 8 చేసుకునే సాధికారము ఉంటుంది. ఆ సమానత్వం దిశగా, ఆ సాధికారిక దిశగా కేవలం రాజ్యాధికారి దగ్గరలో లేదు, కేవలం పంచుకోండి. ఇప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు 73rd 74 అమెండ్మెంట్ వచ్చిన తర్వాత వచ్చింది. కానీ వీళ్ళని పక్కన పెట్టి ఇన్ఫర్మేషన్ మొగోళ్ళకి ఇస్తారు. నేను ఒక సర్పంచ్ దగ్గరికి వెళ్తే సర్పంచ్ ఎవరు అంటే అగో ఒక ఆయన అని చూపి, ఎవరు ఆయన? మనకి నా దగ్గర ఉన్న లిస్టులో ఆగమ్మ అని ఉన్నది. మొగాయనని చూపిస్తారేంటి? ఆగమ్మ ఈమె కదా సర్పంచ్. కాదు, ఆమె కొడుకే అన్ని చేస్తాడు, ఆయననే సర్పంచ్ అంటున్నారు. మరి అట్లెట్లా? సర్పంచ్ అంటే ఆమె కదా, ఆమె నిల్చోవాలి, ఆమె మాట్లాడాలి, ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇగో మేము బయట నుంచి వస్తే ఆమె కదా రావాల్సింది, కొడుకు ఎట్లా వస్తాడు? కొడుకు సర్పంచ్ ఎట్లయితాడు? ఇట్లా ఉండే అవకాశాలు మనం చూస్తున్నాము. ఇవన్నిటికీ మనం చాలా పని చేయాలి, చాలా చైతన్యాలతో చేయాలి. ఎందుకంటే చాలా తరాలు వేల తరాలు మన బుర్రని శాసిస్తున్నాయి. ఇది మనది కాని జీవితాన్ని బతుకుతున్నాం, మనది కాని సంస్కృతిలో ఉన్నాం, మనది కాని సాహిత్యాలు చదువుతున్నాం, మనది కాని చరిత్రలో ఉన్నాం. సో మన శ్రమకి విజయం ఎప్పటికైనా, ఆ శ్రమనే సమానత్వాన్ని సాధిస్తుంది, ఆ శ్రమనే సాధికారత సాధిస్తుంది. ఆ సమాజం కోసం మనందరం పని చేయాలి, పని చేస్తాము. మీతో నేను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున వందనాలు. జై టిపిటిఎఫ్, జై అంతర్జాతీయ మహిళా దినోత్సవం. థ్యాంక్ యూ సో మచ్.